నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రద్దయిన నోట్ల జమలో బినామీ ముసుగు తొలగించే పనిలో ఐటీ శాఖ. ఎన్ని ఖాతాలున్నా ఒకటిగానే పరిగణన. అక్రమమని తేలితే కఠిన చర్యలు. నగదు సరఫరా మెరుగుపరిచేందుకు ఆర్బీఐ చర్యలు. గ్రామీణ ప్రాంతాలకు 40% నోట్లు మళ్లించాలని బ్యాంకులకు ఆదేశాలు. నగదు రహిత లావాదేవీలకు చమురు సంస్థల ప్రోత్సాహం. వంట గ్యాస్కు ఆన్లైన్లో చెల్లిస్తే ₹5 తగ్గింపు. జీఎస్టీ అమలు ప్రక్రియలో మరో అవాంతరం. నౌకా వాణిజ్యంపై పన్ను హక్కులు కోరుతున్న తీర ప్రాంత రాష్ట్రాలు. తిరుపతిలో నేడు మహిళా సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం. 1000 కోట్లతో సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు. 2015 నాటికి మైనర్లుగా ఉన్న వారందరికీ 2 లక్షల చొప్పున సాయం. పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు యత్నించిన వారి ముసుగు తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. పాన్ కార్డు ఆధారంగా 2-3 బ్యాంకుల ఖాతాలో జమైన మొత్తాన్ని ఒకటిగానే పరిగణలోకి తీసుకోనున్న ఆదాయ పన్ను శాఖ కోటి అంతకు మించి జమైన ఖాతాదారులకు తాకీదులు ఇవ్వనుంది. అవసరమైతే అనుమానాస్పదంగా ఉన్న వారి ఇళ్లపై మెరుపు దాడులకు దిగనుంది. రద్దు చేసిన 1500 నోట్లు బ్యాంకుల్లో జమకు గడువు ముగియడంతో ఖాతాల వారీగా జమైన మొత్తాలపై ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. ఒకే బ్యాంకులో పెద్ద మొత్తం జమ చేస్తే దొరికిపోతామనే భయంతో కొందరు నల్లకుబేరులు వివిధ బ్యాంకుల్లో జమ చేశారు. కొందరు జన్ ధన్ ఖాతాలను, మరికొందరు స్నేహితులు, బంధువుల ఖాతాల్లోనూ జమ చేశారు. ఇలా నల్లకుబేరులు ప్రదర్శించిన ఎత్తులకు ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు పై ఎత్తులు వేస్తోంది. ప్రధానంగా వివిధ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారి పేర్లను వెలికితీస్తున్నారు. ఏ ఖాతాల్లో ఎంత మొత్తం జమైంది, నోట్లు రద్దుకు ముందు ఆయా ఖాతాల్లో నగదు లావాదేవీలు ఎలా జరిగాయనే అంశాల్ని పరిశీలిస్తున్నారు. పాన్ నంబర్ ఆధారంగా ఇతర బ్యాంకుల్లో జమైన మొత్తాలను ఒకే మొత్తంగా గణించే పని ప్రారంభించారు. గతంలో లావాదేవీలు పెద్దగా లేకుండా ఉన్నఫలంగా జమైన ఖాతాలను నల్లధనంగా భావించి ఆయా ఖాతాదారుల ఇళ్లపై దాడులు జరిపే అవకాశం ఉంది. ఖాతాదారుడి ఖాతాలో జమైన డబ్బుకు సంబంధించిన వివరాలు కూపీలాగనున్నారు. ఖాతాదారుల వివరణ అనుమానాస్పదంగా ఉంటే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు. సాధారణంగా 2.5 లక్షలకు మించి జమైన ప్రతి ఖాతాదారుణ్ణి ఆదాయ పన్ను శాఖ వివరణ కోరాల్సి ఉండగా ఇప్పుడున్న సిబ్బందితో అది సాధ్యం కాదని భావించిన అధికారులు ముందు ₹1 అంతకు మించి జమైన ఖాతాలపై కన్నేశారు. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ కేంద్ర కార్యాలయం తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటికి మించి జమైన ఖాతాల వివరాలను హైదరాబాద్ సర్కిల్ కార్యాలయానికి పంపింది. పెద్ద నోట్లు రద్దై 50 రోజులు దాటినా నగదు కోసం ఎదురవుతున్న కష్టాలు తీర్చేందుకు రిజర్వు బ్యాంకు నిరంతరం సమీక్షిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా మారలేదని భావిస్తోన్న రిజర్వు బ్యాంక్ కనీసం 40% నోట్లను బ్యాంకులు గ్రామాలకు సరఫరా చేయాలని ఆదేశించింది. ప్రాంతీయ, జిల్లా సహకార బ్యాంకుల కార్యాలయాల్లో బ్యాంకులు తమ కరెన్సీ చెస్టులను తగినంత ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. చిల్లర కోసం చిక్కులు ఎదురవుతున్నందున చిన్న నోట్ల సరఫరాను పెంచాలని స్పష్టం చేసింది. 100 కంటే తక్కువ విలువైన నోట్లను గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పంపిణీ చేయాలని రిజర్వు బ్యాంకు ఆదేశాలిచ్చింది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంపై త్వరలోనే నివేదికిస్తామని ఈ అంశంపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మార్పు దిశగా ఆలోచన వచ్చిందన్న ఆయన నగదు కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు. ఆధార్ అనుసంధానిస్తూ రూపొందించిన సరికొత్త నగదు రహిత విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్న బాబు కేంద్రం కలలు కంటున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Family should have one smartphone. How to provide that smartphone? We have to work it out. If we provide a smartphone and also with our fingerprint, then it is a reality. You need not have any money to carry. You can do shopping, you can draw money, you can book tickets, you can do everything possible with that phone. That day has to come. Then how to operate? That is another issue. It is very easy also. Originally we used to think it is very difficult to operate. It is all icons now. You are seeing all apps. Even illiterates can do that.
పెట్రోలు డీజిల్ తరహాలోనే వంట గ్యాస్ వినియోగదారులను ఆన్లైన్ బాట పట్టించేందుకు చమురు సంస్థలు వినియోగదారులకు ఆఫర్ ప్రకటించాయి. గ్యాస్ సిలిండర్ను ఆన్లైన్లో బుక్ చేసుకుని నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు చెల్లిస్తే మొత్తం ధరలో ₹5 వరకు తగ్గించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి. వినియోగదారుడు ఆన్లైన్లో చెల్లించే సమయంలోనే ₹5 తగ్గుతుందని, రసీదు కూడా ఆ మేరకే తయారవుతుందని వివరించాయి. ఈ నిర్ణయం గ్యాస్ వినియోగదారులను నగదురహిత లావాదేవీల వైపు మళ్లిస్తుందని చమురు సంస్థలు పేర్కొన్నాయి. పన్నుల సరళీకరణలో కీలక సంస్కరణగా భావిస్తోన్న వస్తుసేవల పన్ను జీఎస్టీ అమలుకు మరో అవాంతరం ఎదురైంది. ప్రాదేశిక జిల్లాల్లో నౌకా వాణిజ్యంపై పన్ను విధించే హక్కు తమకే ఉండాలని తీర ప్రాంత రాష్ట్రాలు 8వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశాయి. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు జరిగే వర్తకంపై జీఎస్టీ విధించే హక్కు తమకే ఉండాలని తీర ప్రాంత రాష్ట్రాలు కోరాయి. ఫలితంగా అంతర్రాష్ట్ర వాణిజ్యంపై సమీకృత జీఎస్టీ విధింపు గురించి ముసాయిదా చట్టాన్ని ఖరారు చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దుతో వాటిల్లిన 90,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సెస్సు విధించదగ్గ వస్తువుల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలు పట్టుబట్టడంతో తొలి రోజు సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇవాళ కూడా సమావేశం కొనసాగనుంది. విమర్శలకు వెరవకుండా నోట్ల రద్దు యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తోన్న మోదీ సర్కారు ఎన్నికల సంస్కరణల అమలుకు వ్యూహరచన చేస్తోంది. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సహా పలు ఎన్నికల సంస్కరణలపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయ సాధన దిశగా ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలోనే దీనిపై చర్చించాలనుకున్నప్పటికీ నోట్ల రద్దు వల్ల వీలు కుదరలేదని భాజపా ఎంపీ ఒకరు తెలిపారు. రాజకీయ పార్టీలకు అందే విరాళాలపైన పరిమితులు విధించడం ద్వారా ఎన్నికల్లో ధనబలాన్ని తగ్గించవచ్చని ప్రధాని భావిస్తున్నారు. ప్రస్తుతం ₹20,000 విరాళాలిచ్చే వారి పేర్లను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఆ పరిధిని ₹2,000 కుదించాలని ఎన్నికల సంఘం కూడా కోరుతోంది. అభివృద్ధి ఎజెండాతోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్తాము కానీ రామమందిరం మరే ఇతర అంశాలతో కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అభివృద్ధి చిహ్నంగా అభివర్ణించిన వెంకయ్య నల్లధనంపై మోదీ చేస్తోన్న పోరాటానికి ప్రజలు ఆకర్షితులయ్యారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారని, లోక్సభ ఎన్నికల్లో కమలంపై చూపిన ఆదరణ పునరావృతమవుతుందని పీటీఐ ముఖాముఖిలో విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి అందని ద్రాక్షగానే మిగిలిందని, అసమర్థ, అవినీతి పాలనతో విసిగిన ప్రజలు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వెంకయ్య వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు గతంలో భూసేకరణ నోటిఫికేషన్ సమయంలో మైనర్లుగా ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీపాద, ఎల్లంపల్లి, మధ్యమానేరు, గౌరవల్లి ప్రాజెక్టుల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో జరిపిన సామాజిక ఆర్థిక సర్వేలో మైనర్లుగా ఉండి 2015 జనవరి 1వ తేదీ నాటికి మేజర్లైన వారికి ₹2 లక్షల చొప్పున ఆర్థిక సహాయంగా అందనుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో 3,127 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 1,974 మందికి ఆర్థిక సాయం అందనుంది. మధ్యమానేరు ప్రాజెక్టు కింద 4,231 మందికి, గౌరవల్లి జలాశయ నిర్మాణం కింద 152 మందికి ₹2 లక్షల చొప్పున అందనున్నాయి. వచ్చే నెలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హామీల అమలును తెరాస ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన తెరాస ఎంపీలు ఎయిమ్స్, ఐఐఎం స్థాపనకు సహకరించాలని కోరినట్లు భేటీ తర్వాత తెలిపారు. ఏపీ లోపల వచ్చి కొంచెం నాబార్డు నుంచి వచ్చే లోన్ గురించి దానికి కొంచెం వస్తే ఫండ్స్ దాన్ని ఎఫ్ఆర్బిఎంలో కూడా లాభం వస్తుందని సపోర్టింగ్ బ్యాకప్ మెకానిజం ఉంటుంది కాబట్టి దాన్ని ఇష్యూ కూడా చేసాం. పూర్తి రాష్ట్రం ఉంది, ఈ తిరిగి ప్రభుత్వం కూడా ఉంది. దీని మీద సిఎస్టీని మీరు చూస్తూ ఉంటే కాదు, ఇప్పుడు మా బడ్జెట్ సెషన్ కాబట్టి మాకు బడ్జెట్లో ఉంది, దానికి ఒక సపోర్ట్ దొరికిపోతుంది, మాకు ఒక బలం వస్తుంది. ఆ సిఎస్టీ ఎక్కడో మీరు ఈసారికి ఇవ్వాలని చెప్తే ఎట్లయినా కానీ ఈసారి ఎట్లా ఇస్తామన్నాం. తిరుపతిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా ఇవాళ మహిళా కాంగ్రెస్ సదస్సు ప్రారంభం కానుంది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే ఈ సదస్సులో దేశ నలుమూలల నుంచి వచ్చిన మహిళా శాస్త్రవేత్తలు పాల్గొని వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంపై తీర్మానాలు చేయనున్నారు.
మహిళా కాంగ్రెస్ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత తిరుపతిలో రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటయ్యే అంతర్జాతీయ స్థాయి సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేస్తారు. అలిపిరి వద్ద 200 ఎకరాల్లో 1000 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రదర్శనశాలకు DRDO ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. తిరుపతికి వచ్చిన సందర్భంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక విషయం ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో ప్రస్తావించినప్పుడు వారు వెంటనే చాలా పాజిటివ్గా తీసుకొని ఇక్కడ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తామనేటువంటి జరిగింది. చాలా గొప్ప మోడల్గా ఉంటుంది. మన కొండ కిందనే అలిపిరి దగ్గర ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి మ్యూజియంగా ఉంటుంది. ప్రధానమంత్రి గారు సూరత్లో తర్వాత కలకత్తాలో ఉన్నటువంటి మ్యూజియంస్ కూడా చూసి వాటికంటే కూడా అద్భుతంగా తయారు చేయాలని చెప్పారు. తిరుపతి సైన్స్ కాంగ్రెస్లో రోజంతా వైజ్ఞానిక చర్చలతో తీరిక లేకుండా గడిపిన శాస్త్రవేత్తలు, ఔత్సాహికులకు సాయం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని అందించాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై భరతనాట్య ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, కేరళ సాంప్రదాయ సింగారి మేళం, వెంకటేశ్వర వర్సిటీ విద్యార్థుల లంబాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ఫ్యాషన్ షో, శివమణి డ్రమ్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజధాని అమరావతి కేంద్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు బిడ్లు ఆహ్వానిస్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని కేంద్రక ప్రాంతమైన 6.8 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. దీని ద్వారా ప్రధాన అభివృద్ధిదారు సంస్థను ఎంపిక చేయనున్నారు. ఫిబ్రవరి 21లోగా బిడ్లు సమర్పించాలన్న CRDA నోటిఫికేషన్ను ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో ఉంచాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో మాస్టర్ డెవలపర్గా వ్యవహరించేందుకు సింగపూర్ కన్సార్టియం అసెండా సింగ్ బ్రిడ్జ్, సెంబుకార్ప్ సంస్థలు ప్రతిపాదన సమర్పించాయి. పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుపడుతున్నామనే ప్రచారం సరికాదన్న కేవీపీ 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. కేవీపీ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని మండిపడ్డారు. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఊరుకోం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. అంతర్రాష్ట్ర సమస్యలున్న ప్రాజెక్టుని కేంద్రం మేము కడతాం బాబు, ఇది మాకు వదిలేసే మేము కడతామని అంటే 2.5 ఏళ్లు చంద్రబాబు వాళ్ళతోటి ఎందుకు పోరాడి నేనే కట్టాలి, ఇది రాష్ట్ర ప్రాజెక్టుగా చెప్పాలి అని స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, ప్రయోజనాల గురించి కూడా తాకట్టు పెట్టుకొని తెచ్చుకున్నాడు. అయ్యా ఇందులో మర్మం ఏమిటి? కారణాలు విజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతున్నాయి కానీ నాబోటి అభివృద్ధి నిరోధకులకి రాక్షసులకి అర్థం కావట్లేదు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టి 2019 కల్లా పోలవరం పూర్తవ్వాలనే మహాసంకల్పంతో మా నాయకుడు కాంక్రీట్ పండగ చేసి పనులు పరిగెత్తిస్తా ఉంటే నీకు శ్వేతపత్రాలు కావాలా? ఇంటర్నేషనల్ క్రిమినల్, రాష్ట్ర సంపదని దోపిడీ చేసిన వ్యక్తివి నువ్వు శాపనార్థాలు పెడితే పనులు ఆగుతాయా? 10 ఏళ్లలో ఏం చేశారో చెప్పండి. టీ హబ్, టీ బ్రిడ్జ్ 2వ దశకు స్టాన్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల సహకారం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన స్టాన్ఫర్డ్ వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులకు టీ హబ్ సహా తెరాస సర్కారు చేపట్టిన పలు కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. ఆదర్శవంతమైన విధానాలు ఎక్కడున్నా ఆచరించేందుకు సిద్ధమన్న మంత్రి టీ హబ్ 2వ దశ ప్రపంచంలోనే అతిపెద్ద అంకుర కేంద్రం అవుతుందని చెప్పారు. స్టాన్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన నూతన పారిశ్రామికవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ పరిస్థితులకు అనుకూలంగా మలిచినప్పుడే విజయవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో మున్ముందు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సర ప్రణాళికపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన కడియం మార్చిలోపే కొత్త పుస్తకాలు, దుస్తులు అందించాలని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన బిల్లులను ప్రతి నెల సక్రమంగా చెల్లించాలన్న కడియం పరీక్షల్లో గతేడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యాశాఖను పూర్తిగా ఆన్లైన్లోకి తెచ్చేందుకు 15 రోజుల్లోగా ప్రణాళికలు సమర్పించాలని కోరారు. తెలంగాణ శాసనసభ శాసన మండలిలో ఇవాళ విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బోధనా రుసుముల పథకం అమలు తీరుతో పాటు గత బకాయిలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లోనూ ప్రకటన చేయనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేసి చర్చకు సమాధానమిచ్చే అవకాశాలున్నాయి. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కళ్యాణలక్ష్మి పథకం, బాల్కొండ నియోజకవర్గంలో పసుపు పార్కు, తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్, మైనింగ్ విశ్వవిద్యాలయం, టీహబ్ రెండో దశ, ప్రభుత్వ పాఠశాలల మూసివేత తదితర అంశాలు చర్చకు రానున్నాయి. తెరాస సర్కారు బోధనా రుసుములు విడుదల చేయకుండా విద్యార్థులను విద్యకు దూరం చేస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బోధనా రుసుములపై తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తే సమాజంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సదస్సులో పాల్గొన్న ఐకాస అధ్యక్షుడు కోదండరాం, విద్యావేత్త చుక్కారామయ్య సహా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తన బాధ్యతగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి అన్ని విద్యా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేటట్టుగా మానిటరింగ్ చేయాలి. ఇంత అస్తవ్యస్తమైన స్థితి మనం ఎన్నడూ కూడా చూడం. ఎవరికి చెప్పన్నా కూడా అర్థం కాదు. అది అన్నిటికంటే దుస్థితి. పలానా ఆయనకు చెప్తే సమస్య పరిష్కారం అవుతుందంటే ఆ పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా దీన్ని పరిష్కరించగలిగేటువంటి స్థితిలో లేరు. వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పై పదే పదే శాసనసభలో ఈ ప్రైవేట్ రంగం, ఈ కళాశాలపై, ఈ కాలేజీలపై హేళనగా ఒక విధంగా చులకన చేసిన మాటలు మేము అందరూ గమనించారు. 14 లక్షల మంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద అప్రాక్సిమేట్ మీద ఆధారపడు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా భారతీయ సిమెంట్స్ ఆస్తుల స్వాధీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సవాల్ చేసింది. దీన్ని అత్యవసరంగా విచారించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ముందు వ్యాజ్యం దాఖలు చేసింది. ఈడీ అప్పీలేట్ అథారిటీలో తేలేదాకా ఆస్తులు స్వాధీనం చేసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని, కనీసం తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది వాదించారు. ఎడ్యుకేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకోవడానికి 45 రోజుల గడువు ఉన్నప్పటికీ ఆస్తులు స్వాధీనం చేసుకోరాదని చట్టంలో ఎక్కడా లేదనే విషయాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోనందున ఆ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. న్యాయ ప్రాధికార సంస్థ ధృవీకరించిన 749 కోట్ల రూపాయల విలువైన భారతీయ సిమెంట్స్ ఆస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య అదనపు సర్వీసులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు ప్రస్తుతం నడిచే 200 సర్వీసులకు అదనంగా 6 నుంచి 11 వరకు 40 సర్వీసులు, 12న 60 బస్సులు నడపనున్నట్లు కృష్ణా జిల్లా రీజనల్ మేనేజర్ రామారావు తెలిపారు. పండుగ తర్వాత 15, 16వ తేదీల్లో విజయవాడ సహా కృష్ణా జిల్లాలోని వివిధ డిపోల నుంచి రోజుకు 115 బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చెన్నై, బెంగళూరు నగరాలకు 5 సర్వీసులు అదనంగా నడపనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఈ నెల 8న జియో అమరావతి మారథాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో తెలిపారు. అమరావతి ప్రాచుర్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమన్న ఆయన 3K, 5K, 21K విభాగాల్లో పరుగు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశీయ అథ్లెట్లతో పాటు కెన్యా, ఇథియోపియా, సోమాలియా నుంచి పోటీలకు హాజరవుతారని వివరించారు. ఇప్పటికే 4,000 దరఖాస్తులు రాగా మరో 6,000 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా వచ్చే అవకాశం ఉందన్న ప్రత్తిపాటి విజేతలకు 21 లక్షల విలువైన బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. జనవరి 8న మార్నింగ్ 6 గంటలకి సుమారు 10,000 మందితోటి అమరావతి మారథాన్. ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఎవ్రీ ఇయర్ జనవరి 2nd సండే ఫిక్స్డ్ గా పెట్టుకోవాలనేటువంటి దాంట్లో జియో మరియు డీప్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క డేట్స్ నిర్ణయించారు. 2 hours లో 21K ఈ యొక్క అమరావతి మారథాన్ లో ఎవరైతే వస్తారో వారికి 21 lakhs ప్రైజ్ మనీ బహుకరించడం జరుగుతుంది.
ఈ నెల 12 నుంచి 15 వరకు కాకినాడలో నిర్వహించనున్న ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించబోయే కోనసీమ ఉత్సవాలు, మార్చిలో నిర్వహించే మన్యం జాతరపై అధికారులతో సమావేశమైన రాజప్ప గతేడాది కంటే ఈసారి బీచ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. తీర పండుగ గోడ పత్రికను విడుదల చేసిన మంత్రి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం 350 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో పెను ప్రమాదం తప్పింది. ఉస్మాన్పుర కాలనీలో అర్ధరాత్రి 2 అంతస్తుల భవనం కూలింది. చారీ కుటుంబానికి చెందిన 2 అంతస్తుల భవనం పక్కనే నిర్మిస్తున్న మరో భవనం సెల్లార్ కోసం లోతుగా గోతులు తవ్వారు. తమ భవనం కూలే ప్రమాదం ఉందని ముందే ఊహించిన వారు 15 రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా కూలిన భవనంలో ఉన్న ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, తమకు నష్టపరిహారం అందేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. అమెరికా కాంగ్రెస్కు రికార్డు స్థాయిలో ఎన్నికైన 5గురు భారత సంతతికి చెందిన వారు ప్రమాణ స్వీకారం చేశారు. సెనెట్కు ఎన్నికైన తొలి భారత అమెరికన్గా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్, వాషింగ్టన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన ప్రమీలా జైపాల్ సహా మరో 3 సభ్యులు ప్రమాణం చేశారు. కమలా హ్యారిస్తో ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రమాణం చేయించారు. వీరితో పాటు రోహిత్ ఖన్నా, అమీ బేరా, రాజా కృష్ణమూర్తి కూడా ప్రతినిధుల సభలో ప్రమాణం చేశారు. Do you guys know what I'm sorry. Pattis is reading the 3 that hard, if anybody wants to know. Yeah, I got to get Rainier this summer. I'm a mountain climber. ప్రధానమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరో కీలక ఘట్టం నేడు ప్రారంభం కానుంది. పరిశుభ్రతపై ర్యాంకింగ్లు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో నేడు ప్రభుత్వ సర్వే మొదలవునుంది. పరిశుభ్రత ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచి నగరాలు శుభ్రంగా కలకల్లాడేలా ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ఈ చర్య చేపడుతోంది. ఈ స్వచ్ఛ సర్వేను భారత నాణ్యతా మండలి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పురపాలక సంస్థలు అందించే వివరాల ప్రాతిపదికన పరిశుభ్రమైన నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 ర్యాంకులు నిర్ధారిస్తుంది. పురపాలక సంస్థలు అందించే వివరాలకు 900 మార్కులు, ప్రత్యక్ష పరిశీలన, స్వతంత్ర అంచనాల ద్వారా సేకరించే సమాచారానికి 500 మార్కులు, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలకు 600 మార్కులు ఉంటాయి. గత 10 ఏళ్లలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొండి బకాయిలకు సంబంధించిన డెట్ రికవరీ ట్రైబ్యునల్, డెట్ రికవరీ అప్పీలేట్ ట్రైబ్యునల్లో దాఖలు చేసిన కేసుల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో మొండి బకాయిలకు సంబంధించిన కేసులను సకాలంలో పరిష్కరించేందుకు డిఆర్టీలు, డిఆర్ఏటీల్లో ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలు కూడా తెలపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. మొండి బకాయిలు లక్షల కోట్ల రూపాయలకు చేరాయని చెప్పిన ధర్మాసనం ఈ బకాయిలను వసూలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు ట్రైబ్యునల్లో లేవని వ్యాఖ్యానించింది. ప్రముఖ మొబైల్ వాలెట్ పేటీఎం చెల్లింపు బ్యాంకును ప్రారంభించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి లభించింది. చెల్లింపు బ్యాంకుగా పేటీఎంకు 2015లోనే ఆమోదం లభించినా అందుకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తి చేయడంలో 2 సార్లు విఫలమైంది. తాజాగా ఆర్బీఐ నుంచి అనుమతి లభించిందని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నోయిడాలో వచ్చే ఫిబ్రవరిలో తొలి శాఖను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థల నుంచి ఒక ఖాతాకు ₹1,00,000 వరకు చెల్లింపు బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రద్దయిన నోట్ల జమలో బినామీ ముసుగు తొలగించే పనిలో ఐటీ శాఖ. ఎన్ని ఖాతాలున్నా ఒకటిగానే పరిగణన. అక్రమమని తేలితే కఠిన చర్యలు. నగదు సరఫరా మెరుగుపరిచేందుకు ఆర్బీఐ చర్యలు. గ్రామీణ ప్రాంతాలకు 40% నోట్లు మళ్లించాలని బ్యాంకులకు ఆదేశాలు. నగదు రహిత లావాదేవీలకు చెమురు సంస్థల ప్రోత్సాహం. వంట గ్యాస్కు ఆన్లైన్లో చెల్లిస్తే ₹5 తగ్గింపు. జీఎస్టీ అమలు ప్రక్రియలో మరో అవాంతరం. నౌకా వాణిజ్యంపై పన్ను హక్కులు కోరుతున్న తీర ప్రాంత రాష్ట్రాలు. తిరుపతిలో నేడు మహిళా సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం. 1000 కోట్లతో సైన్స్ మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. ఎల్లంపల్లి, మిడ్మానేరు, గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు. 2015 నాటికి మైనర్లుగా ఉన్న వారందరికీ 2 లక్షల చొప్పున సాయం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.